హాయ్! దిస్ ఈజ్ రేవతి. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 3. రాములమ్మ వెళ్ళిపోగానే చెర్రీ డ్రాయర్ విప్పి నూలుపోగు కూడా లేకుండా స్నానం చేస్తుంటాడు. అర్జున్ కారు దిగి లోపలికి వెళ్ళగానే అన్వి ఎవ్వరు చూడకుండా కారు దిగి లోపలికి రావాలని చూస్తుంటుంది. గేటు దగ్గర నుంచి లోపలికి వస్తుండగానే సెక్యూరిటీ పాపను ఆపి, "ఎవరమ్మా నువ్వు?" అని అడుగుతాడు. "నేను అర్జున్ గారి లవ్లీ డాటర్ని. మా డాడీ ఇప్పుడే లోపలికి వెళ్ళారు కదా, చూడలేదా?" అని అడుగుతుంది. "హా, అర్జున్ సార్ ఇప్పుడే వెళ్ళారమ్మా. మరి నువ్వు మీ డాడీతో వెళ్ళకుండా వెనుకపడ్డావెందుకు?" అని అడుగుతాడు. "నేను ఆడుకుంటూ వస్తాలే అని చెప్పి మా డాడీని ముందు వెళ్ళమన్నాను. అందుకే వెళ్ళిపోయారు. నేను వెనక వస్తున్నాను" అని కట్టుకథ తెలివిగా చెప్తుంది. "ఓహో, అలాగా, సరే వెళ్ళమ్మా" అని చెప్పి సెక్యూరిటీ తనని లోపలికి పంపిస్తాడు. అన్వి ఆ ఐశ్వర్య నిలయాన్ని మొదటిసారి చూస్తూ, బ్యూటిఫుల్, సినిమాలో ఉండే హౌస్ని చూసినట్టుగానే ఉంది అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది. అక్కడికి వెళ్ళగానే కళ్యాణ్, అర్జున్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇవాళ మంచి రోజని రాములమ్మ చెప్పింది. చెర్రీని స్కూల్లో జాయిన్ చేయించి నేను ఆఫీస్కి వెళ్తాను అర్జున్" అని కళ్యాణ్ అంటుంటే, అన్వి వాళ్ళ మాటలు గమనించి, "మావయ్యకి డాడీకి తెలియకుండా హైబ్రిడ్ బాయ్ని చూడాలి" అని అనుకొని వాళ్ళు మాటల్లో ఉండగానే వంగి వంగి తనని ఎవ్వరూ చూడకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ నిదానంగా వెళ్తుంటుంది. రాములమ్మ కూడా తన పని తను చేసుకుంటూ కిచెన్లో ఉంటుంది. వాష్రూమ్లో ఉన్న హైబ్రిడ్ బాయ్ స్నానం చేయటం పూర్తి చేసి టవల్ కట్టుకొని రూమ్లోకి వచ్చి మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసి, "రాములో రాములా నన్ను ఆగం చేసింద్రో, రాములో రాములా నా పానం తీసింద్రో" అనే సాంగ్ పెట్టుకొని హుషారుగా డ్యాన్స్ చేస్తూ మై మర్చిపోతుంటాడు. అన్వి అన్ని రూమ్స్ని వెతుక్కుంటూ చివరిగా ఆ రూమ్లోకి వస్తుంటుంది. ఆ సాంగ్ అంతా ప్లే అయిపోయి మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ కాగానే హైబ్రిడ్ బాయ్ వేసిన డ్యాన్స్కి టవల్ ఊడి కిందికి జారటం, అన్వి పక్కనున్న ఫ్లవర్ వాజ్ తగులుకుంటూ అక్కడికి వచ్చి హైబ్రిడ్ బాయ్ విశ్వరూపం చూడటం ఒకేసారి జరుగుతుంది. ఫ్లవర్ వాజ్ కింద పడగానే ఆ శబ్దం కింద ఉన్న వీళ్ళకి వినిపించి, "ఏమిట్రా ఆ శబ్దం?" అని అడుగుతాడు అర్జున్. "ఏమోరా, చూద్దాం పదా" అంటూ కళ్యాణ్, అర్జున్ పైకి వెళ్తుంటారు. రాములమ్మ కూడా ఆ శబ్దం విని వీళ్ళ వెనుకగా వస్తుంటుంది. ఈ స్నేహితులిద్దరూ రూమ్లోకి వెళ్ళేసరికి వివస్త్రంగా ఉన్న హైబ్రిడ్ బాయ్ గుడ్లు వెళ్ళబెట్టి అన్విని చూస్తుంటే, అన్వి హైబ్రిడ్ బాయ్ విశ్వరూపాన్ని చూసి షాక్తో రెండు చేతులు నోటి మీద పెట్టుకోవడం కనిపిస్తుంటుంది. అక్కడ జరిగేది చూస్తూ ఇద్దరి తండ్రులు షాక్ అవుతుంటారు. రాములమ్మ అక్కడికొచ్చి ఇద్దరిని అలా చూస్తుండగానే అర్జున్ టక్కున కూతురు వెనుకగా వచ్చి, "మూసుకోవాల్సింది నోరు కాదే, కళ్ళు" అంటూ కూతురు కళ్ళు మూస్తాడు. "ఒరే చెర్రీ, మన మగవాళ్ళ పరువు తీస్తున్నావేంట్రా" అంటూ కళ్యాణ్ కొడుకు పక్కకి చేరి జారి కింద పడిన టవల్ తీసి కడుతుంటాడు. చెర్రీ కూడా ఆ షాక్ నుంచి తేరుకొని, "డాడ్, హూ ఇస్ దిస్ గర్ల్" అని ఏడుపు మొహంతో అడుగుతాడు. "అదేరా, రోజు ఫోన్ కాల్స్ మాట్లాడతావు కదా, నీ రౌడీ బేబీ" అంటాడు. "ఆర్ యూ హైబ్రిడ్ బాయ్" అని అన్వి కూడా అడుగుతుంది. "ఎస్" అంటాడు ఆ ఏడుపు మొహంతోని. అన్వి పెద్దగా నవ్వుతూ, "సేమ్ సేమ్ పప్పీ షేమ్" అంటుంది. చెర్రీ ఫీల్ అవుతూ, "డాడ్, ఈ రౌడీ బేబీ నా పప్పీ షేమ్ మొత్తం చూసేసింది" అంటూ తండ్రిని చుట్టుకుంటాడు. "అయ్యో, ఈ రౌడీ చేసిన పనికి నా కొడుక్కి ఎంత ఇన్సల్టింగ్గా ఉందో" అంటూ కళ్యాణ్ కూడా బాధపడుతుంటాడు. సూదులు సిరంజులతో పుట్టిన హైబ్రిడ్ బాయ్ కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? అయినా నువ్వు అన్నీ విడిచి కూర్చుంటే ఎందుకు చూడరోయ్ అని అర్జున్ దబాయించడం మొదలు పెడతాడు. "ఓయ్, ఏంట్రా, మొత్తం తప్పంతా నా కొడుకుదే అన్నట్టు మాట్లాడుతున్నావు" అని కళ్యాణ్ కూడా దబాయించడం మొదలు పెడతాడు. "కాక జరిగిన దాంట్లో నా కూతురు తప్పు ఉందంటావా" అని అర్జున్ వాదిస్తాడు. "తప్పంతా నీ కూతురుదే. నా కొడుకు వీడిని విడిచేసుకుంటే నీ కూతురు చూడాలా" అని కళ్యాణ్ వాదిస్తాడు. "నా కూతురేదో తెలియక చూసింది, నీ కొడుకు మాత్రం జాగ్రత్తగా ఉండొద్దా" అని అడుగుతాడు అర్జున్. "నా కొడుకేమీ కావాలని విప్పుకొని నీ కూతురికి చూపించలేదు. నీ కూతురే కావాలని
నా కొడుకుది పప్పిషం చూసింది అని ఎదురుపడి ఇద్దరు వాదన పెట్టుకుంటుంటే రాములమ్మ తల పట్టుకొని ఈ పిల్లల గురించి పెద్దలకు గొడవలయ్యేటట్టుగా ఉన్నాయి అని అనుకొని ఆపండి ఆపండి అంటూ వాళ్ళిద్దరి మధ్యకు వస్తుంది. రాములమ్మని చూసి ఇద్దరు వాదన పెట్టుకోవటం ఆపుతారు. మీ పిల్లలిద్దరు బాగానే ఉన్నారు. కానీ మీరిద్దరెందుకు అలా వాదన పెట్టుకుంటున్నారు? ఒకసారి అటు చూడండి అని రాములమ్మ పిల్లల్ని చూపిస్తుంది. ఇద్దరూ అటువైపు చూసేసరికి పిల్లలిద్దరూ ఒక దగ్గరకు చేరి స్నేహంగా మెలుగుతూ చెర్రీ అన్వి బుగ్గ పట్టుకొని మాట్లాడుతుంటే అన్వి చెర్రీ భుజం మీద చేయి వేసి మాట్లాడుతుంటుంది. అయిపోయింది. అప్పుడే నీ కొడుకు నా కూతురు బుగ్గ గిల్లుతున్నాడు అని అంటాడు అర్జున్ ఏడుపు మొహం పెట్టుకుంటూ. నీ కూతురేం తక్కువ? నా కొడుకు భుజం మీద ఎలా చేయి వేసిందో చూడు అని కళ్యాణ్ అంటుండగానే వాళ్ళిద్దరు కూడా అంతలోనే మళ్ళీ గొడవకు దిగి జుట్టు పీక్కుంటూ కొట్టుకోవడం మొదలు పెడతారు. పిల్లలిద్దరూ కొట్టుకోవడం చూసి పెద్దలిద్దరూ కలిసిపోయి వచ్చి రేయ్ కొట్టుకోకండ్రా అంటూ వాళ్ళిద్దరిని విడదీసి ఇప్పుడే కదా ఇద్దరు మంచిగా ఉన్నారు, మళ్ళీ అంతలోనే కొట్టుకుంటున్నారెందుకు అని అడుగుతాడు కళ్యాణ్. పప్పీషేమ్ అని నన్ను ఇన్సల్ట్ చేస్తుంది డాడ్ ఈ రౌడీ బేబీ అంటాడు చెర్రీ ఏడుపు మొహం పెట్టుకుంటూ. అన్వి నవ్వుతుంటే అర్జున్ కూతురు వైపు చూసి ఇష్ నవ్వొద్దు అని సైగ చేస్తాడు. ఆ తండ్రి కూతురు సంగతి తర్వాత చూద్దాంలే గాని నువ్వు రాములమ్మతో వెళ్ళి బట్టలు వేసుకోపోనానా అని చెర్రీని రాములమ్మకిచ్చి పంపుతాడు కళ్యాణ్. చెర్రీ అన్వి వైపు కోపంగా చూస్తూ రాములమ్మతో వెళ్తాడు. అవునే రౌడీ, అసలు నువ్వు ఇంట్లోకి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు కళ్యాణ్ అనుమానంగా అర్జున్ ఎత్తుకున్న అన్విని చూస్తూ. అది అది అని అన్వి నొసుగుతుంటే కూతురు ఎంత రౌడీనో అర్జున్కి తెలుసు కాబట్టి అది నేనే నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకేసుకొస్తాడు. నీ కూతుర్ని ఇక్కడికి ఎప్పుడు తీసుకురాను, నా కొడుక్కి చూపించనని ఫోజులు కొట్టావు కదా, మరి ఇప్పుడు చూడటమే నా కొడుకు విశ్వరూపం చూసేలా చేశావేంటి అని గట్టిగా నిలదీస్తాడు. అర్జున్కి ఏం చెప్పాలో తెలియక తలగొక్కుంటూ అది చెర్రీని స్కూల్లో జాయిన్ చేస్తానన్నావు కదా, అన్వీని కూడా చెర్రీని జాయిన్ చేయించిన స్కూల్లోనే జాయిన్ చేయించుదాం అనుకున్నాను. ఇద్దరు ఫస్ట్ క్లాస్ చదవబోతున్నారు కాబట్టి ఒకరికొకరు చూసుకుంటే కాస్త ఫ్రెండ్లీగా ఉంటారు కదా అని నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని అర్జున్కి ఆ సమయంలో తట్టింది చెప్పి ఇరుక్కుంటాడు. నిజమేనా ఇది అని అడుగుతాడు కళ్యాణ్ అనుమానంగా చూస్తూ. నిజమేరా అంటాడు అర్జున్ బలవంతంగా నవ్వుతూ. సరేలే, నేను పిల్లలిద్దరినీ స్కూల్లో జాయిన్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటూ కళ్యాణ్ అర్జున్ దగ్గర ఉన్న అన్విని ఎత్తుకుంటాడు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, తొందరలో నోటికొచ్చింది చెప్పి బుక్ అయ్యాను, ఇక వీడి నుంచి తప్పించుకోలేను అని అర్జున్ తలగొక్కొని ఇక అన్నాక తప్పదు అని సమర్థించుకొని అన్విని రెడీ చేయించుకొని తీసుకొస్తాను అంటాడు. నిజంగా తీసుకొస్తావా అని అడుగుతాడు కళ్యాణ్ అనుమానంతో. మాటిచ్చాక తప్పుతుందా, తీసుకొస్తాను. అసలు నా కూతురు నీ కొడుకుని చూడొద్దు అనుకుంటే నీ కొడుకుని శాంతం చూసేసింది. ఇక నేను కంట్రోల్ చేసినా ఉపయోగం ఉండదని ఈ పాటికే అర్థమైంది. ఇక ఎందుకు, ఇద్దరిని ఒకటే స్కూల్లో జాయిన్ చేయించుదాం అంటాడు కాస్త ఏడుపు మొహంతో. అర్జున్ మొహం చూసి కళ్యాణ్ నవ్వుకొని ఏ రౌడీ, నా కొడుకు వెళ్ళే స్కూల్కి నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. వెళ్తాను మావయ్య అని చెప్తుంది హుషారుగా. ఇద్దరు కొట్టుకోకుండా బాగా చదువుకుంటారు కదా అని అడుగుతాడు. ఓ బాగా చదువుకుంటాము అంటుంది ముద్దుగా. గుడ్ గర్ల్ అంటూ కోడల్ని అభిమానంగా ముద్దు పెట్టుకొని మీ డాడీతో వెళ్ళి రెడీ అయ్యిరా అంటూ అన్విని అర్జున్కి ఇస్తాడు. అర్జున్ కూతుని తీసుకొని వెళ్ళిపోతూ నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావే అంటూ బిడ్డను తిడుతుంటే మావయ్య మా డాడీ నన్ను తిడుతున్నాడు అంటుంది అన్వి. రే అర్జున్, నా కోడల్ని ఒక్క మాట అన్న ఊరుకోను అంటాడు వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ. బాబూ, నీ కోడల్ని ఏమి అనను, నీ కొడుకుని ఏమనను, అంతా నీ రాజ్యమే అంటూ అర్జున్ కూతుర్ని ముద్దు చేస్తూ వెళ్తాడు. అర్జున్ పరిస్థితికి కళ్యాణ్ నవ్వుకొని బాగా చిక్కాడు. లేదంటే ఈ నేల నుంచి ఫోన్లో కూడా నీ కూతుర్ని నా కొడుకు చూపించుకొని ఉంటావా అని నవ్వుతుంటాడు. కొద్దిసేపటికి ఈ ఇద్దరు స్నేహితులు తమ పిల్లల్ని తీసుకొని స్కూల్ ముందు కారు దిగుతారు. పిల్లల్ని తీసుకొని స్కూల్ లోపలికి వస్తుంటారు. కళ్యాణ్ స్కూల్ గ్రౌండ్లో నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి వస్తుంటే హృదయంలో నిదానంగా అలజడి మొదలవుతుంటుంది. ఆ అలజడికి తనకు తెలియకుండానే
చెయ్యిని గుండె మీదకు తీసుకొని పెట్టుకొని స్కూల్ ఆవరణమంతా చూస్తూ లోపలికి నిదానంగా అడుగులు వేస్తుంటాడు. ఏంటి ఈ అలజడి? ఇండియా నుంచి అమెరికా వెళ్ళే ముందు ఇలాంటి అలజడే అనిపించింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుందేంటి? అని మనసులో అనుకుంటూ అదే అలజడితోనే అర్జున్ పిల్లలతో కలిసి వెళ్తాడు. అర్జున్ రిసెప్షనిస్ట్‌తో అడ్మిషన్స్ గురించి మాట్లాడుతుంటే కళ్యాణ్ ఆ తెలియని అలజడితోనే భారమవుతున్న గుండెను పట్టుకొని ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటాడు మనసులో. ఏమైంది కళ్యాణ్? అలా అయిపోయావేంటి? అని అడుగుతాడు అర్జున్. ఆహా! ఏమీ లేదు అంటూనే తెలియని అలజడికి గురవుతుంటాడు. వీళ్ళకి కాస్త దూరంలో ఎల్‌కేజీ క్లాస్ రూమ్‌లో పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళ మధ్య కూర్చున్న మైథిలీనే కళ్యాణ్ మనసులో కలుగుతున్న అలజడికి కారణం. ఐశ్వర్య నిలయలో ప్రిన్సెస్‌లా మైథిలీలా కాకుండా మధ్య తరగతి కుటుంబంలో రాజేశ్వరి గారి కూతురిలా సింపుల్‌గా కనిపిస్తుంటుంది ఈ మైథిలి ఆలియాస్ మైథు మిస్. తన మెడలో సింపుల్‌గా ఒక చైన్, నుదుటిన చిన్న స్టిక్కర్ కనిపిస్తూ మామూలు షిఫాన్ శారీ ధరించి మైథిలి ఎప్పుడు హుందాగా ఉండాలని కళ్యాణ్ కోరుకునే దానికి ఇప్పుడు పూర్తి విరుద్ధంగా చాలా సింపుల్‌గా ఒకప్పటి మిడిల్ క్లాస్ మైథిలిలా కనిపిస్తుంటుంది. మైథిలి పిల్లలకి కాస్త నవ్వుతూ పాఠాలు చెప్తుంది కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉంది అనేది తన మనసుకు మాత్రమే తెలుసు. ఆ అలజడి కళ్యాణ్‌కే కాదు, కళ్యాణ్ దగ్గరగా ఉన్నందుకు మైథిలి హృదయం కూడా ఆ అలజడికి గురవుతూ మధ్యలోనే పాఠాలు చెప్పడం ఆపి భారమవుతున్న తన గుండె మీదకి చెయ్యి తీసుకెళ్ళి పెట్టుకొని ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న శ్రేయ కాస్త భయపడుతూ గతంలోకి వెళ్తుంది. మోహన్ తాలిని మైథిలి మెడలోకి తీసుకెళ్ళగానే శ్రేయ ఆ ఫోటోని ఫోన్లో బంధించిన మరుక్షణమే అప్పటి వరకు కుమిలిపోతూ ఏడుస్తున్న మైథిలి మోహన్ కట్టబోతున్న తాలిని ఒక్కసారిగా గుంజేసి నో అని గట్టిగా అరుస్తుంది. ఆ చర్యకు శ్రేయ మోహన్తో సహా అందరూ నిర్ఘాంతపోతూ చూస్తుంటారు. కుర్చీలో కూర్చున్న రాజశ్రీ గారు కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తుండగా మైథిలి ఏడ్చుకుంటూ రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి తన కాలు పట్టుకొని నీ కోరికను తీర్చాలని ఉద్దేశంతో నా మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నానమ్మా. కానీ నా మెడలో ఆ తాళి పడుతుంటే తట్టుకోలేకపోయాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తుంటే ఇక్కడ శ్రేయ గుండె జారిపోతుంటుంది. మోహన్‌తో పాటు అతని తల్లిదండ్రులు, వచ్చిన అతిథులు కూడా అయోమయంగా చూస్తుంటారు. సూర్య, చంద్రికలది కూడా అదే పరిస్థితి. శ్రేయతో పాటు తన పేరెంట్స్ కూడా అక్కడ జరిగింది చూసి నిర్ఘాంతపోతుంటారు. మోహన్ దగ్గరికొచ్చి మైథిలి అని పిలవగానే మైథిలి మోహన్ కూడా చేతులు జోడించి నన్ను క్షమించు మోహన్. నేను ఈ పెళ్లి చేసుకోలేను అని అంటుంది. మోహన్ బాధగా చూస్తుంటాడు. రాజేశ్వరి కన్నీళ్ళు పెట్టుకుంటూ పెళ్లి చేసుకోకపోతే ఒంటరిగా బతకాల్సి వస్తుందమ్మా. పరిస్థితులు నీకు తెలుసు కదా అని అడుగుతుంది. తెలుసమ్మా. ఒంటరిగా అయినా బతుకుతాను గాని ఈ పెళ్లి చేసుకొని మోహన్ గారి జీవితాన్ని కూడా నాశనం చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అది కాదు తల్లి అని రాజేశ్వరి గారు ఇంకా నచ్చచెప్పబోతుంటే మోహన్ అడ్డుపడుతూ రాజేశ్వరి గారు మీరు ఆగండి అని మైథిలి నేను కళ్యాణ్‌తో మాట్లాడతాను. మరి కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే శ్రేయ గుండెల్లో బాంబ్ పేలినట్టుగా ఉంటుంది. కళ్యాణ్ పేరు వినగానే మైథిలి ఇంకా ఏడుస్తూ నేను ఎవరిని పెళ్లి చేసుకోను మోహన్. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను అంటుంది కుమిలిపోతూ. అది కాదు మైథిలి. కళ్యాణ్ అమెరికా వెళ్ళినా నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటానంటే తిరిగి రావచ్చు అని మోహన్ చెప్తుండగానే మైథిలి టక్కున మోహన్ చెయ్యి నెత్తి మీద పెట్టుకొని నా గురించి కళ్యాణ్‌తో మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు మోహన్. నాకు ఎవ్వరితో పెళ్లి వద్దు.
నేను ఒంటరిగానే ఉండిపోతాను అంటూ ఏడుస్తుంటుంది. ఇక మోహన్ కూడా ఏమీ మాట్లాడలేక తన తల మీద చేయి తీసి వచ్చిన అతిథులను చూసి, ఈ పెళ్ళి ఆగిపోయింది. మమ్మల్ని మన్నించి దయచేసి వెళ్ళిపోండి అని చేతులు జోడిస్తూ అతిథులకు చెప్తాడు. దాంతో శ్రేయ వాళ్ళ ఫ్యామిలీ తప్ప అతిథులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మోహన్ పరిస్థితి చూసి అతని తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. మోహన్ రాజశ్రీ గారి చేతులు పట్టుకొని, మీరు మైథిలి గురించి కంగారు పడకండి. నేను జర్మనీలో ఉన్నా మైథిలి మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. 6 మంత్స్ ఒక్కసారి ఇండియా వచ్చి మైథిలిని కలుస్తుంటాను. ఓ స్నేహితుడిగా తనకు నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. దయచేసి మైథిలి బాధని మైథిలిని బాధ పెట్టకండి అంటాడు. అది ఎలా మోహన్? మా అక్క ఒంటరిగా ఎలా బతుకుతుంది అని శ్రేయ ముందుకొస్తుంది. అవును, ఒంటరిగా ఆడపిల్ల బతికే రోజులు కావు ఇవి అని శ్రేయ పేరెంట్స్ కూడా అంటుంటే, మైథిలి మీద మీకేదో శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడకండి. మైథిలి నన్ను పెళ్లి చేసుకొని అనుక్షణం బాధపడే కంటే తను ఒంటరిగా ఉంటేనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని మోహన్ వాళ్ళ నోరు మూయిస్తాడు. రాజేశ్వరి గారు కూడా కూతురి బాధను అర్థం చేసుకొని, సరేనమ్మా, నీకు అంత కష్టమైతే ఇక నేను కూడా నేను బలవంతం చేయను అని చెప్పి కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది. శ్రేయ అది జీర్ణించుకోలేక కోపంగా బయటకొస్తే శ్రేయ పేరెంట్స్ కూడా అక్కడి నుంచి బయటకొస్తారు. కాసేపటికి వీళ్ళు ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు ఎలా బేబీ? మైథిలి పెళ్ళి కాకపోతే ఎప్పటికైనా మైథిలి కళ్యాణ్ కలుసుకుంటారేమో అంటుంది శ్రేయ తల్లి మల్లిక. అలా ఎప్పటికీ జరగనివ్వనమ్మా. ఆల్రెడీ నేను తీసిన ఫోటో కళ్యాణ్కి పంపించాను. ఆ ఫోటో వీరిద్దరికీ పెళ్ళయిందని పూర్తిగా నమ్మే విధంగా ఉంది. మరో సంవత్సరంలో వీళ్ళకి కవలలు పుట్టారని వీళ్ళ మొహాలు మార్పింగ్ చేసి కళ్యాణ్కి పంపించి, భర్త పిల్లలతో మైథిలి హ్యాపీగా ఉందని కళ్యాణ్ని నమ్మిస్తాను. ఎప్పటికప్పుడు నా జాగ్రత్తలో నేనుంటాను. వీళ్ళని ఎప్పటికీ కలవనివ్వను అని పేరెంట్స్కి చెప్తుంది. శ్రేయ ఇప్పుడు అదంతా గుర్తు తెచ్చుకొని, ఇప్పటి వరకు నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. కళ్యాణ్ ఇండియా వెళ్తాడని ఊహ కూడా అనుకోలేదు అని భయంగా ఆలోచిస్తుంటుంది. ఇక ప్రజెంట్లోకి వస్తే, స్కూల్లో కళ్యాణ్ అర్జున్ తమ పిల్లలతో ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని పిల్లలిద్దరికీ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతుంటే, క్లాస్లో ఉన్న మైథిలి ఆలియాస్ మైతు మిస్ ఆ పిల్లల్లోనే చిన్నప్పటి అశ్వథ్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంటుంది. ఇదే అండి ఈ వీడియో. ఇకపోతే నీ తనుకై లాస్ట్ ఎపిసోడ్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కదా, ఆ నెగిటివ్ కామెంట్స్కి నేను ఇప్పుడు క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని నేను అది నెగిటివ్గా తీసుకోవడం లేదు. ఆ ఎపిసోడ్కి ఎవరైనా అలాగే రెస్పాండ్ అవుతారు. అంటే ఆ ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. హీరో హీరోయిన్ విడిపోవటం ఏంటి అనే ఆలోచనలోనే ఉంటారు. సో అదే ఉద్దేశంతో మీరు ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టుంటారని నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మరీ కొంతమంది వాళ్ళ ఆవేశం తట్టుకోలేక కొంచెం నన్ను బాధపెట్టే విధంగా పెట్టారు. సో ఇక వదిలేయండి, ప్రస్తుతానికైతే ఆ విషయాన్ని వదిలేస్తున్నాను. ఇంకా అక్కడ నేను సాడ్ ఎండింగ్ ఎందుకు ఇచ్చాను అంటే దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, కళ్యాణ్. కళ్యాణ్‌ని అనే క్యారెక్టర్‌ని నేను ఇంత గ్రాండ్‌గా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తూ, అంటే కళ్యాణ్‌కి కొంతమంది ఫ్యాన్స్ గూడా రెడీ అయ్యారు. అంటే ఫ్యాన్స్ గూడా వచ్చేసారు కళ్యాణ్‌కి. అంటే కళ్యాణ్ క్యారెక్టర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఒప్పుకుంటాను. బట్ ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు. అంతగా ఆ క్యారెక్టర్‌ని నేను రెడీ చేసుకొని, స్టోరీ స్టార్ట్ చేసి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని నా మైండ్‌లో సిద్ధం చేసుకొని, మీ ఈ కళ్యాణ్ క్యారెక్టర్ ద్వారా ఇంతమంది అభిమానం తెచ్చుకున్న ఆ క్యారెక్టర్‌ని చివరికి మైథిలిని పెళ్లి చేసుకొని, అంటే నీ తనుకై లాస్ట్ అప్డేట్‌లో కళ్యాణ్‌ని మైథిలిని కలిపేసి, చివరికి పెళ్ళాం ఆస్తుల మీద ఆధారపడవయ్యా అంటూ ఆ హీరోని అలా వదిలేయమంటారా? పెళ్ళాం ఆస్తుల మీద కళ్యాణ్‌ని వదిలేస్తే మీకు నచ్చుతుందా స్టోరీ? ఎండింగ్ బావుంటుందా? ఇక అలా చేస్తే
నేను కళ్యాణ్ క్యారెక్టర్‌ని అంతగా డిజైన్ చేసిన దానికి అర్థమేముంటుంది చెప్పండి? కళ్యాణ్ అంటే అదొక బ్రాండ్ అంతే. నా వరకైతే అదొక గ్రేట్ క్యారెక్టర్. అంటే తనువు కోరికలంటూ నీ తనువుకై అని స్టార్ట్ అయ్యి, చివరికి నా తనువున ప్రాణం నీకే అంటూ మైథిలి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. సో, నా వరకు అది గ్రేట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఇదే ఐశ్వర్య ఆస్తులు నువ్వు మైథిలిని పెళ్లి చేసుకొని పెళ్ళాం మీద ఆధారపడు అంటే అది చెత్త ఎండింగ్ అయితుంది. మీరు కొంతమంది పెట్టారు. కంపు కంపు చేశారు, కిచిడీ చేశారు, చెండాలం చేశారు, ఛీ అన్నారు. ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అక్కడ కనుక నేను కళ్యాణ్‌ని, మైథిలిని కలిపి పెళ్లి చేసి ఎండ్ చేస్తే అవే కామెంట్స్ అక్కడ ఎండింగ్‌కి వర్తిస్తాయి. కొంచెం అర్థం చేసుకోండి. కళ్యాణ్, మైథిలి ఆస్తుల మీద ఆధారపడటం ఇష్టం లేదు. అలాగే ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే శ్రేయ. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నగ్నంగా చూడటం అనేది అది చిన్న విషయం కాదు. అది పెద్ద మిస్టేక్. అంటే భార్యాభర్తలైతే ఓకే. వాళ్ళు భార్యాభర్తలు కానప్పుడు నగ్నంగా చూడటం అనేది పెద్ద మిస్టేక్. శ్రేయ ఆ తప్పు చేసింది. కళ్యాణ్ మైథిలిని నగ్నంగా చూడటానికి కారణమైంది. అంటే అది పెద్ద మిస్టేక్. అంత పెద్ద తప్పు చేసిన తనకి ఒక 2, 3 సీన్స్‌లో రాసేసి తన క్యారెక్టర్‌ని మార్చేసి అంటే తనని మంచిగా మార్చేసి ఎవరో ఆర్యనో లేకపోతే మోహనో తీసుకొచ్చి తనని కట్టబెట్టి పెళ్లి చేసి సీరియల్ ఎండ్ చేస్తే బావుంటుందా? అంత చిన్న తప్పుకి అంత ఈజీగా తనని క్షమించేద్దామా? చెప్పండి. ఇది కూడా మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. తను పెద్ద మిస్టేక్ చేసింది. సో, తనకి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అక్కడ సాడ్ ఎండింగ్ ఇవ్వటానికి కూడా ఇదొక శ్రేయ కూడా ఒక కారణం. ఈ 2 కారణాలతో పుట్టిందే 'నా తనువున ప్రాణం నీకై.' మరి మీరిచ్చిన నెగెటివ్ కామెంట్స్‌కి నా సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇక కొంతమందైతే నిజంగా అసలు మరి కావాలని నన్ను బ్లేమ్ చేశారో తెలీదు. లేకపోతే మీ మనసుకు అనిపించింది పెట్టారో తెలీదు. అసలు ఒకరైతే సరే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఒకరైతే అసలు నీకు రచనలు రాయటమే రాదు. ఎండ్ చేసే స్టోరీ అని పెట్టారు. అంటే అంతకుముందు వరకు 2, 3 నెగెటివ్ కామెంట్స్ పెట్టాడు అతను. సారీ అతను లేడీ ఏజెంట్స్ కూడా తెలీదు. ఒక వీవర్ అనుకోండి. 2, 3 కామెంట్స్ పెట్టాడు ఇట్లనే నెగెటివ్‌గా. సరేలే సీరియల్ ఎండింగ్ అలా ఉంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారని నేను కూడా ఓపికతోనే ఉన్నాను. చివరికి అసలు ఇక పెట్టుకుంటా పోతున్నా నీకసలు రచనలు రాయటమే తెలీదు. వదిలేయి నువ్వు రాయకు. అంటే రాయకు అనలేదు. నీకు రచనలు రాయటం తెలీదు. ఇంక స్టోరీ ఎండ్ చెయ్యి అన్నాడు. నేను ఎండ్ చేయను. స్టోరీ చాలా ఉంది అని చివరిగా రిప్లై ఇచ్చాను. అసలు ఎండ్ చేయండి అని మీరు చెప్పడం ఏంటండి నాకు? నేను ఒక రైటర్‌గా స్టోరీని కనిపెట్టాను. ఎక్కడ ఎండ్ చేయాలి అనేది నాకొక లాజిక్ ఉంటుంది. ఎక్కడ స్టోరీని మలుపు తిప్పాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది నాకొక అభిప్రాయం ఉంటుంది కదా! మీరు స్టోరీని ఎండ్ చేయండి అంటే అసలు ఏంటి ఆ కామెంట్‌కి అర్థం ఏంటి? ఇంక నేను స్టోరీ రాయటం ఎందుకు? మీరు చెప్పిన దగ్గర నేను ఎండ్ చేస్తే స్టోరీ ఇంక నేను రాయటం ఎందుకు? అలాంటి కొన్ని కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. అంటే మీ అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు. కాకపోతే ఒక్కరిని బాధ పెట్టేటట్టుగా కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు కదా! అంటే చాలామంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. కానీ అందులో ఎక్కువ మంది కూడా రెస్పెక్ట్ ఇస్తూ పెట్టారు. "ఏంటి మేడం ఇలా ఇచ్చారేంటి ఎండింగు? ఎండింగ్ నాకు నచ్చలేదు మేడం." చాలా రెస్పెక్టివ్‌గా పెట్టారు కొంతమంది. నేను అన్ని కామెంట్స్ చూసాను. ప్రతి ఒక్క కామెంట్ చూసాను. కానీ మరి కొంతమంది అసలు వాళ్ళ ఆవేశంలో పెట్టారా ఏంటి అనేది నాకు తెలీదు. చాలా కొంతమంది కొంచెం బాధాకరంగానే పెట్టారు. అది కూడా నేను తప్పు పట్టడం లేదులెండి. ఎందుకంటే స్టోరీ ఎండింగ్ అలా ఉంది. అది నేను కూడా అర్థం చేసుకోగలను. కాకపోతే అక్కడ ఎండింగ్ అలా ఎందుకిచ్చింది రైటరు అనే దాన్ని కూడా మీరు కొంచెం ఆలోచించి కామెంట్స్ పెట్టుంటే నాకు ఇంకా సంతోషంగా ఉండేది. ఇక స్టోరీ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. మీరు రైటర్‌ని తిట్టకండి. సీజన్ 2 బావుంటుంది అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి కూడా నా హార్ట్‌ఫుల్ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కామెంట్స్‌ని కంటిన్యూగా చూస్తున్నాను. ఎవరైనా నెగెటివ్ పెట్టినా గూడా వాళ్ళు అలా కాదు రైటర్‌ని అనకండి అని
నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇకపోతే ఇక్కడి నుంచి మీ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, కళ్యాణ్ మైథిలిని ఎప్పుడు చూస్తున్నాడు? వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుపుతున్నారు? అనే క్వెషన్స్ వస్తుంటాయి. సో, ఇక్కడ నా ఆన్సర్ ఏంటి అంటే, మైథిలి గురించి కళ్యాణ్‌కి తెలిసేలోపు అంటే మైథిలికి పెళ్లి కాలేదని కళ్యాణ్‌కి తెలిసేలోపు కళ్యాణ్ ఎన్ని మెంటల్ వేషాలు వేస్తాడో చూడండి. అంటే స్టోరీ కొంచెం ఎమోషనల్‌గా ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌గా, కామెడీగా ఉంటుంది. సీజన్ 2 చాలా చాలా బావుంటుంది. ఇంకా కళ్యాణ్, మైథిలినే కాకుండా ఇంకా వేరే జంటలు కూడా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏం పెట్టట్లేదండి. ఉన్న వాళ్ళలోనే జంటలు గూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చాను. 'నీ తనుకై' ఫస్ట్ సీజన్‌లోనే 'సూర్య, క్రాంతిల' లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని. సో, వాళ్ళు కూడా ఈ సీజన్‌లో వచ్చేస్తారు. స్టోరీ చాలా చాలా బావుంటుంది. వీడియోస్‌ని ఎవ్వరు మిస్ చేయకండి. ఇక ఈరోజు ఇచ్చిన అప్డేటుతో మీ మనసులు కాస్త ప్రశాంతంగా ఉంటాయి అని అనుకుంటున్నాను. అంటే లాస్ట్ ఎపిసోడ్ అది 'నీ తనుకై' లాస్ట్ ఎపిసోడ్‌లో చాలామంది బాధపడ్డారు కదా! ఏంటి ఇలా ఇచ్చారు అని. ఈ అప్డేట్‌తో మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాను. నా ఈ మాటలు ఎవరైనా బాధ పెట్టుంటే ఐ యామ్ సో సారీ. అంటే మీరు నా నాకు అంత నెగెటివ్‌గా అంతగా కామెంట్ చేసినప్పుడు నేను కూడా మీతో కొంచెం అలాగ మాట్లాడితేనే కదా! నా బాధ కూడా మీకు అర్థమయ్యేది. సో, మళ్ళీ చెప్తున్నాను. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే సారీ. కానీ నేను చెప్పాలనుకునేది నేను చెప్తున్నాను. ఫైనల్‌గా ఏంటి అంటే నేననే కాదండి. ఏ రైటర్ అయినా సరే కథ సృష్టించిందంటే ఆ కథకి ఎన్నో అర్థాలుంటాయి. ఎన్నో ఎక్కడ ట్విస్ట్ రిలీజ్ చేయాలి, ఏంటి అనేది ఆ రైటర్‌కి తెలిసే ఉంటుంది. దయచేసి మీరు రైటర్స్‌ని నన్నే కాదు వేరే రైటర్స్‌ని కూడా మీ కామెంట్స్ బాధ పెట్టకండి. 'తొలి ముద్దు' సీరియల్‌లో కూడా ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. 'తొలి ముద్దు' సీరియల్ అసలు మరి అసలు అసలు క్లోజ్ చేసేయి సీరియల్ రాయకు అని ఇలా బాధపెట్టే విధంగా కామెంట్స్ వచ్చారు. కానీ తీరా ట్విస్ట్ డిలే చేసేసరికి నాకు సారీ అని కూడా మెసేజ్‌లు పెట్టారు. అంటే ఆఫ్‌కోర్స్ నేను అది గొప్పగా అని చెప్పడం లేదు. అంటే ఒక కారణం ఉంటుంది. సీన్ క్రియేట్ చేస్తున్నాను అంటే దానికొక కారణం ఉంటుంది. అది అర్థం చేసుకోండి. అనవసరంగా రైటర్స్‌ని బాధ పెట్టకండి. నన్ననే కాదు అందరు రైటర్స్ గురించి కూడా చెప్తాను. మీరు వేరే స్టోరీస్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ రైటర్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. ఉంటాయి. కొన్ని ఇప్పుడు సాగదీస్తున్నారు అంటే, ఒక సీన్ రాస్తున్నాము అంటే, ఆ సీన్‌కి తగ్గట్టు అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చాలామందన్నారు స్టోరీ సాగదీస్తున్నారు అంటే, సాగదీసేవాళ్ళు పలానా ఎపిసోడ్ అసలు స్టోరీకే అవసరం లేదు అని చెప్పండి. దానికి నేను ఒప్పుకుంటాను. ఆ రీజన్ చెప్పి, "ఈ ఎపిసోడ్ అవసరం లేదమ్మా స్టోరీకి ఎందుకు పెట్టావు?" అని చెప్పి సాగదీస్తున్నాననండి. దానికి నేను ఒప్పుకుంటాను. సో ఏదో బాధనిపిచ్చి సాడ్ ఎండింగు రాగానే స్కిప్ చేసి బాగలేదు. స్టోరీ అంటే అన్నీ ఉంటాయి. రొమాంటిక్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, బాధలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, అన్నీ ఉంటాయి. జీవితమేనండి స్టోరీ. ఎక్కడి నుంచో రావు. జీవితం లాగానే స్టోరీ ఉంటుంది. సో, రైటర్స్‌ని అర్థం చేసుకొని మీ కామెంట్స్‌ని కొంచెం రెస్పెక్టివ్‌గా ఇవ్వండి. ఇక ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాననుకుంటా. నేను కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయానులెండి మీ కామెంట్స్‌ని చూసి. సో, ఫైనల్‌గా చెప్తున్నాను. మీ కామెంట్స్ నేను తప్పు పట్టడం లేదు. కాకపోతే కొంచెం కొంతమంది కొంచెం బాధ పెట్టేటట్టుగా పెట్టారనమాట. దాని గురించి నేను చెప్తున్నాను. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్నట్టు దయచేసి కామెంట్స్, లైక్స్ మాత్రం మిస్ చేయకండి. ఎక్కువ మొత్తంలో లైక్స్, కామెంట్స్ ఇవ్వడానికి చూడండి. ఒకవేళ మీకు ఈ అప్డేట్ మార్నింగ్ వస్తుంది కాబట్టి, మార్నింగ్ ఏదో పనిలో ఉండి కామెంట్స్ ఇవ్వలేకపోతే, దయచేసి మీ పనులని పూర్తయ్యాక ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి, మీ అభిప్రాయాన్ని కథల రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.